హలో అండి, అందరికీ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. ఈరోజు మీకు ఒక నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నానండి. ముందుగా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి, 2 చిల్లీస్ పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసేయండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి. తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోండి, అందులో వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపండి. ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా మసాలాలు కలిపిన తర్వాత అందులోనే కందనకాయ పీసెస్ వేయండి. బాగా కలపండి. ఆ మసాలా అనేది పీసెస్కి పట్టేంత వరకు బాగా కలపాలండి. కలిపేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా మిక్స్ చేయాలండి. ప్రతి ఒక్క పీస్కి ఆ మసాలా అనేది పట్టాలన్నమాట. సో బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే ఆ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి. బాగా మగ్గిన తర్వాత చూడండి ఎలా ఉందో. మూత పెట్టేసుకున్నారు కదండి. ఒక 5 to 10 మినిట్స్ అండి బాగా మగ్గనిద్దాము. తర్వాత చూడండి ఆ ముక్కల్లో ఉన్న ఫ్యాట్నెస్ కూడా పైకి వచ్చేసి ఆయిల్ లాగా పైన తేలుతూ ఉందన్నమాట. బాగా హైలో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక అర స్పూన్ మసాలా పౌడర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ కలిపేసుకొని చూడండి. ఇప్పుడు టేస్ట్ చేయండి ఒకసారి, ముక్క ఉడికిందా లేదా, జ్యూసీగా ఉందా లేదా అని ఒకసారి టేస్ట్ చేసుకొని, ఇంకా ఫ్రై కావాలంటే మీరు ఇంకా హైలో పెట్టేసుకొని బాగా తిప్పుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి ఎంత బాగుందో ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియో.